దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వాధికారియు స్తుతులకు పాత్రుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. బాగున్నారండి? మీరు బాగున్నారని తలుస్తున్నాను. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. తప్పక క్షేమం కలిగి మనం ఉంటాం. తప్పక దేవుని కృపచేత నడిపించబడుతూ ఉన్నాం. అదే కృప మన ఎడల దేవుడు విస్తరింప చేస్తూ ఉన్నారు. మరి దిన వెంబడి దినము ఆయన కృపను పొందుకుంటూ మీరు మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలలో, అలాగే మీ ఆర్థికపరమైన విషయాలలో, మీ కుటుంబపరమైన విషయాలలో మరి ఆశీర్వాదకరంగా మీరు ముందుకు కొనసాగాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహోదరులారా, ఈ దైనందిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి మనుషుడు పోరాడుతూ ఉన్నాడు. కోటి విద్యలు కోటు కరకే అన్నట్లుగా ఈరోజు పోరాడుతూ ఉన్నారు. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకునుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట అర్థమే అని మాట్లాడుతుంది వాక్యం. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఈరోజు మనిషి చాలా కష్టం. వారి పనులను బట్టి, వారు ఎంచుకున్న మార్గాలను బట్టి ఆయా రంగాల్లో చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈ కష్టపడే క్రమంలో, ఈ జీవన యాత్ర కొనసాగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది, బలహీనతలు ఎదుర్కొంటూ ఉన్నారు, అవమానాలు, నిందలు, నిట్టూర్పులు ఎన్నో ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ జీవితంలో ఇవి మనం బ్రతుకున్నంత వరకు కూడా ఇవి ఒక భాగమే. అవును ప్రియులారా, జీవితంలో కష్టాలు ఉండవని, ఇబ్బందులు ఉండవని, శ్రమలు లేకుండా జీవితం వెళుతుందని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే వాటన్నిటిలోనూ మనం నిలబడి ధైర్యంగా ముందుకు కొనసాగవాలి. అందుకే కీర్తనకారుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటున్నారు. కీర్తనలు 107వ సంకీర్తన మనం చూడగలిగినట్లయితే 107వ సంకీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. కష్టకాలంలో వారు ఏం చేశారంట? యెహోవాకు మొరపెట్టారంట. ఆ మొరపెట్టినప్పుడు ఏం జరిగింది అంటే ఆయన వారిని ఆపదల నుండి వారిని విడిపించారు. అవును ప్రియ సహోదరులారా, కష్టకాలంలో క్రైస్తవుడిగా నీవు నేను చేయవలసింది దేవుడి మీద ఆధారపడ్డాం. ఇబ్బందులు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మన సొంత జ్ఞానము మీద ఆధారపడో, మన సొంత తెలివితేటల మీద ఆధారపడో వాటిని అధిగమించాలనుకుంటున్నాం. అఫ్కోర్స్ కొన్నిసార్లు మనకున్న కాస్త జ్ఞానం, మనకున్న కాస్త తెలివితేటలు అవసరమే. కానీ మొట్టమొదటిగా మనం ప్రభు వైపు ఆధారపడి ప్రభువు మీద ఆనుకుని కష్టకాలం మంది మనం ప్రభువుకి మొరపెట్టినప్పుడు ఆయన తప్పక విజయాన్ని ఇస్తాడు. క్రైస్తవుడికి విజయం ఎందులో ఉందంటే ప్రార్థనలే కదా. దేంట్లో నుంచి పైకి రావాలంటే క్రైస్తవుడు ప్రార్థన బట్టే కదా రావాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మన కష్టకాలములలో, మన ఇబ్బందుల కాలంలో ప్రభు మీద ఆనుకుందాం, తప్పక ఆయన విజయాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేయాలని, ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి కష్టం వచ్చింది, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనని, ఆయన కుటుంబాన్ని, ఆయన వ్యాపారాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో, విడుదల చేశాడో ఒక మాట మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అమెరికాకు సంబంధించిన ఒక వ్యక్తి, ఆయన పేరు డేవిడ్ గ్రీన్. ఇతను హాబీ లాబీ అనే ఒక దానికి షాప్కి, ఒక షాపింగ్ మాల్ కావచ్చు, లేకపోతే అది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో అది పేరుగాంచిన ఒక సంస్థ, దానికి CEO. ఇతడు ఒక్లహామా సిటీకి సంబంధించిన వ్యక్తి. ఇతడు క్రైస్తవుడిగా మనకి ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. ఇతడు అంతకుముందు వేరే చిన్న కంపెనీలో పనిచేస్తూ తర్వాత ఆయన సొంతంగా ఈ హాబీ లాబీ అనే యొక్క ఆ సంస్థను స్థాపించి తద్వారా దాన్ని విస్తరింపు చేశారు. దాదాపుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా స్టోర్లు ఆయన ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆయనకి భార్య, అలాగే 3 పిల్లలు కూడా వారికి ఉండడం జరిగింది. అయితే ఒకానొక సమయంలో అమెరికా దేశంలో ఒక చట్టం వచ్చింది. ఏమిటి అంటే ప్రతి స్టోర్లో, అది ఏ స్టోర్ కానివచ్చండి, ప్రతి షాపింగ్ మాల్లో, ప్రతి స్టోర్లో ప్రెగ్నెన్సీకి సంబంధించి, అబార్షన్కి సంబంధించి మెడిసిన్స్ అమ్మాలి అనే ఒక చట్టాన్ని అమెరికా ప్రభుత్వం చేసింది. అది ఏ స్టోర్ అయినా కావచ్చు, కానీ తప్పకుండా ఆ యొక్క అబార్షన్ అయ్యేలాగా ఆ మందులు అమ్మాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఇంచుమించుగా అన్ని స్టోరేజుల్లో, అన్ని స్టోర్లలో, అన్ని షాపింగ్ మాల్స్లో కూడా ఈ మెడిసిన్స్ అమ్మడం
ప్రారంభించారు, అమ్ముతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో డేవిడ్ గ్రీన్ అనే వ్యక్తి ఆలోచించారు, ఇలాగూ అబార్షన్ కోసం మందులు వాడడం అది సరైనది కాదు. లోపల పిండంగా ఉండగానే దాన్ని చంపడం అది వాక్యరీత్యా నరహత్య అవుతుంది. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నరహత్య చెయ్యకూడదు. కాబట్టి ఇది వాక్యానికి విరుద్ధం. ఊపిరి పోసుకుంటూ ఉన్న ఒక జీవిని చేతులారా చంపేయడం అది ఏమాత్రము వాక్యానుసారం కాదు, అది పాపము. క్రైస్తవులకి ఇది చేయకూడదు. ఈరోజు నిజమే, చాలామంది వారు చేసిన తప్పునికి కప్పుపుచ్చుకోవడానికో లేకపోతే వారు మోస్తున్న పాపాన్ని సొసైటీకి కనబడకుండా ఉండడం కోసమో, వయసులో చేసే తప్పులు కావచ్చు, లేకపోతే మరొక రకంగా చేసిన తప్పులు కావచ్చు, ఇలాంటి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు చాలామంది ఈ తప్పు చేస్తూ ఉన్నారు. వారి చేతుల ద్వారానే పెండంగా ఉన్న వాటిని చంపేస్తూ ఉన్నారు. అంతేకాదు, కొంతమంది ముందుగానే స్కానింగ్లో ఒకవేళ ఆడపిల్లని తెలిస్తే చంపేసే ప్రబుద్ధులు కూడా ఉంటూ ఉన్నారు. ఆడపిల్ల అని తెలిస్తే చంపేయడం, మగపిల్లాడు అని తెలిస్తే బతకనివ్వడం అలా కనబడుతూ ఉంది. నిజమే ప్రియులారా, ఇది చాలా వేదనకరమైన విషయం. ఒక మాట చెప్తాను, గమనించండి. అడుగు, ఆడపిల్ల మగపిల్ల కావాలా అడుగు, తప్పులేదు, అడగడంలో తప్పులేదు. కానీ దేవుడిచ్చింది తీసుకో, అడగడంలో తప్పులేదు. నీ ఆలోచన ప్రకారం, నీ ఆశ ప్రకారం ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా అడుగు, తప్పలేదు. కానీ దేవుడు ఏది ఇస్తే, నీకు మగపిల్లడు ఇస్తే మగపిల్లడు, ఆడపిల్లని ఇస్తే ఆడపిల్లడు, దేవుడు ఏది ఇస్తే అది సంతోషంగా స్వీకరించేవాడుగా ఉండాలి. నువ్వు ఒకవేళ మగపిల్లాడిని అడిగినా దేవుడు నీకు ఆడపిల్లాడు ఇచ్చాడు అంటే, ఆడపిల్లని ఇచ్చాడు అంటే జ్ఞాపకం చేసుకో, నీ జీవితం ఆ మగపిల్లాడు ద్వారా జరగనిది ఈ ఆడపిల్ల ద్వారా జరగబోతుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆ మగపిల్లాడి కంటే ఈ ఆడపిల్ల నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుందేమో, అందుకే దేవుడికి ఇచ్చాడేమో. నువ్వు అడిగినా ఇవ్వలేదు అంటే అది దేవుడి చిత్తం కాదేమో. ఈ ఆడపిల్ల నీకు పుట్టడం దేవుడి చిత్తమేమో, దీనిని బట్టి రాగల దినాల్లో నీకు క్షేమం ఉంటుందేమో అని తప్పకుండా ఆలోచించు. ఎందుకంటే మన దేవుడు తప్పకుండా మన గురించి ఆలోచించే దేవుడు, తప్పక మన క్షేమాన్ని కోరుకునేవాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇది వాక్య విరుద్ధము, దైవ వాక్య విరుద్ధమైనది మనం చేయకూడదు. ఆయన చాలా ఖచ్చితమైన క్రైస్తవుడిగా బ్రతికేవాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేనైతే నా స్టోర్స్లో ఈ మందులు అమ్మడం జరగదు, ఇది మాత్రం కుదరదు, వాక్య విరుద్ధమైనది నేను చేయలేని చెప్పి ఆయన స్టోర్స్లో ఈ మందులు అమ్మలేదు. ఆయన ఈ విషయము ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వం వెంటనే ఏంటి అన్ని స్టోర్లలో కూడా ఈ మందులు అమ్మమని చెప్పాం, కానీ ఎందుకు మీరు అమ్మట్లేదు అన్నప్పుడు డేవిడ్ గ్రీన్ గారు వాక్య విరుద్ధమైనది నేను చేయలేనన్నప్పుడు వెంటనే ఆనాడు గవర్నమెంట్ ఈయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం చెప్పినా వీరు వినకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పి అక్లహోమాలో ఉన్న ఆ స్టోర్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ స్టోర్లు ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేసేయమని ఆర్డర్ వారు పాస్ చేశారు. అన్ని స్టోర్లు కూడా క్లోజ్ చేశాడు. ఎక్కడ ఏ స్టోర్ కూడా ఇతన్ని పని చేయడానికి వీలు లేదని చెప్పి ఆ స్టోర్ను క్లోజ్ చేశారు. స్టోర్లకు రోజు అయిపోయాయి, దాదాపుగా చాలా రోజులు అయిపోయింది. మరి ఎక్కడ లాభం లేదు, కొన్ని కోట్ల రూపాయలు రోజుకి నష్టం కలుగుతూ ఉంది. దాదాపుగా కొన్ని నెలల పాటు ఈ స్టోర్లన్నీ మూసేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో తన భార్య కుటుంబం అంతా కూడా కలిసి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి, లేకపోతే ప్రభుత్వము చెప్పినట్లుగా నడవలేదని, ప్రభుత్వం చెప్పినట్లుగా చేయలేదని, ఈయనేమో వాక్య విరుద్ధంగా నేను చేయలేనని చెప్పి నిలబడిన ఆ కష్టకాలంలో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం అంతా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ప్రభువా నీవే సహాయం చేయాలి అయ్యా, ఇది నీ వాక్యానికి విరుద్ధమైన పని, కానీ ప్రభుత్వం మమ్మల్ని చేయమంటుంది, నీ వాక్యానికి విరుద్ధమైన పని మేము ఎవరు చెప్పినా మేము చేయలేమయ్యా అని ప్రతిరోజు కూడా దేవుని సదులు కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారంట. కొన్ని నెలల పాటు ఈ కుటుంబం దేవుని సదులో కన్నీరు విడిచిందంట. దేవుడి మీద ఆధారపడి ఈ విషయం నీవే సాయం చేయాలి, న్యాయం మా పక్కన ఉందని తెలుసు, కానీ ప్రభా అందరూ కూడా ప్రభుత్వ నియమానికి లోబడి అందరూ వారి స్టోర్లో ఆ మందులు అమ్ముతున్నారు, కానీ వాక్య విరుద్ధమైన పని మేము చేయలేం అని చెప్పి వారు దేవుడి సదులో కన్నీరు కార్చారంట. తర్వాత వీరి తరపున లాయరు హైకోర్టుకు వెళ్ళారంట. అక్కడి నుంచి పెద్ద కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ చర్చలు వచ్చినప్పుడు అసలు వాస్తవం ఏంటి ఎందుకు అమ్మని అంటున్నారు అసలు ఏంటని ఆలోచించినప్పుడు చివరికి ఆ కోర్టులో అంతా విన్న తర్వాత చివరికి ఆ కోర్టు నుంచి వచ్చిన తీర్పు ఏంటో తెలుసా? నిజమే, ఇలాగూ అబార్షన్ మందులు వాడడం సరికాదు, అబార్షన్ మందులు అన్ని షాపుల్లో అమ్మడం ఖచ్చితం అని చెప్పడం సరికాదు, చిన్న వయసులోనే జీవితాలను పాడు చేసుకుంటున్నారు అని, అది అమ్మకపోయినా పర్వాలేదు, దాని విషయంలో ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు, వెంటనే
ఈ డేవిడ్ గ్రీన్ యొక్క ప్రతి స్టోరు మళ్ళీ రీఓపెన్ చేయాలని ఆర్డర్ ఇచ్చిందంట. వెంటనే అన్ని స్టోర్లు కూడా ఓపెన్ అయిపోయాయంటండి. అంతేకాదు కోర్టు ఇచ్చిన ఆర్డర్ తెలుసా, ఎంతకాలం అయితే ఈ స్టోర్లు మూయబడ్డాయో, ప్రతిరోజు ఎంత టర్న్ ఓవర్ జరగాలో, ఎంత లాభం రావాలో అంతా కూడా డేవిడ్ గ్రీన్కి మళ్ళీ తిరిగి ఇప్పించమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందంట. చూసారా, వెంటనే అతనికి రావాల్సిన ధనమంతా కూడా వెంటనే ప్రభుత్వం వారు చెల్లించారంట. విచిత్రం ఏంటి తెలుసా, సాధారణంగా ప్రతిరోజు వ్యాపారం వల్లే వచ్చే లాభం కంటే తద్వారా ఈ కోర్టు అనుమతి ద్వారా లేకపోతే కోర్టు ఆర్డర్ ద్వారా వచ్చిన ఆ ధనము చాలా ఎక్కువగా ఉందంట. చూసారు ఎంత గొప్ప కార్యం చేశారు. దేవుడు ఒక గొప్ప కార్యం చేసి మూసిపోయిన ప్రతి స్టోరు మన తిరిగి రీఓపెన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. నిజమే ప్రియుల, దేవుడి మీద ఆధారపడ్డాడు, వాక్యానుసారంగా బ్రతకడానికి రాజీ పడలేదు, లోకం వైపు వెళ్ళిపోలేదు, చట్టాలకి భయపడలేదు, అధికారులకు భయపడలేదు, ప్రభు వైపే ఉంటాను, వాక్యం వైపే నిలుస్తాను అని చెప్పి వాక్యానికి వ్యతిరేకమైన పని చేయడానికి ఇష్టపడలేదు. ఆయన ప్రభు కొరకు నిలబడ్డాడు, వాక్యం కొరకు నిలబడ్డాడు, సత్యం కొరకు నిలబడ్డాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి శ్రమలు విస్తరిస్తారని వాక్యం చెప్తుంది. నిజమే, అలాంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు నిలబడ్డాడు కాబట్టి ప్రభువే ఆయన హెచ్చించాడు. ప్రభు కొరకు సమస్తం నష్టపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ప్రభువే ఆ నష్టాన్ని ఆశీర్వదకరంగా మార్చాడు. ప్రియ సోదరులారా, నీ జీవితంలో కూడా ఎదురైనా ఒకవేళ నీరసించిపోయి, ఎందులైనా ఒకవేళ కృంగిపోయి కన్నీళ్ళ చేత బాధపడుతున్నావా, ఎవరినైనా ఎదిరించలేక నిలబడలేక న్యాయం నీవైపోయినా నెగ్గలేని స్థితిలో ఉన్నావా, న్యాయం నీవైపోయినా ఓడిపోతున్న పరిస్థితుల్లో నీవు ఉన్నావా, లేకపోతే ఎవరైనా నాన్నవారు కావలసిన వారే ఈరోజు నీ వేదనకు కారణమయ్యారా, ప్రభు వైపు చూడు, ఆయన మీద ఆధారపడు. తప్పక మన దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయమును ప్రేమించేవాడు, ఆయన పేరే న్యాయాధిపతి. కాబట్టి తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు, తప్పక ఆయన లేపుతాడు. తప్పక నీ జీవితంలో ఎంతైతే నష్టం కలుగుతుందో దానికి రెట్టింపు దీవెన అతి త్వరలో ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్ము, దేవుడు నీ కన్నీళ్ళు తొడవబోతున్నాడు. నమ్ము, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు. ఈ రోజు ఒకవేళ చీకటి ఉందేమో దేవుడు దాన్ని వెలుగుగా మార్చుతున్నాడు. వాక్యం చెప్తుంది, ఒకవేళ ఏడుపు వచ్చి రాత్రి ఉండను, ఉదయం వరకు సంతోషము కలుగును. కన్నీటితో ఒకవేళ విత్తుతున్నావా, సంతోషంతో పనులకు మోసుకుని పో రోజు రాబోతూ ఉంది. ఇది జ్ఞాపకం చేసుకో. కష్టకాలమందు మరి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదల నుండి వారిని విడిపించిన వాక్యం చెప్తుంది. ఈ కష్టకాలంలో ప్రభు వైపు చూడు, ఆధారపడు, ప్రార్థించి దేవుడే అతి త్వరలో కార్యం చేయబోతున్నాడు. అవిశ్వాసం పడకు, బలహీనాలు రవేపోకు. ప్రభు కొరకు నిలబడ్డావా, గొప్ప అద్భుతం దేవుని జీవితంలో చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడికి అనుగ్రహించును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, కష్టకాలమందు మొరపెట్టినప్పుడు ఎలాంటి కార్యాలు మీరు చేస్తారో డేవిడ్ గ్రీన్ అనే వ్యక్తి జీవితంలో, అతని వ్యాపారంలో ఎలాంటి అద్భుతం చేస్తారో మేము తెలుసుకున్నాం. నిజమే తండ్రి, నీ మీద ఆధారపడినప్పుడు, నీ కొరకు మేము నిలబడినప్పుడు మమ్మల్ని తలదించుకునేలా చేయవయ్యా. మా తల ఎత్తేవాడుగానే ఉన్నావు ప్రభా. ఎవరు ప్రభా మా బిడ్డలు కష్టకాలంలో ఉన్నారు, ఎవరు కన్నీరు విడుస్తున్నారో, ఎవరి సమస్యలు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు కానీ, ఎవరు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారో నాకు తెలియదు కానీ ప్రభా, ప్రతి పరిస్థితులను మార్చండి. ప్రతి ఒక్క కష్టం నుంచి వారికి విడుదల తెచ్చేయమని అయ్యా, గొప్ప దీవెనలతో నింపమని, అవమానం చోట ఘనత ఇవ్వమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వారి కన్నీళ్లను తొడవమని, నాట్యంగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.